హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. లాస్ట్ 1 month లో టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ సినిమాలే రిలీజ్ అయ్యాయి, బట్ ప్రాపర్ హిట్ వర్డిక్ అయితే సొంతం చేసుకోలేకపోయాయి. సో టిల్లు స్క్వేర్ తర్వాత టాలీవుడ్ కి ఒక్క ప్రాపర్ హిట్ కూడా లేదు. అండ్ ఈ వీకెండ్ కూడా కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో కొన్ని పోస్ట్ పోన్ అయిన సినిమాలు, కొన్ని కొత్త సినిమాలు కూడా ఉన్నాయి. సో వాటి బిజినెస్ ఎలా ఉందో, హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలో, వాటితో పాటు కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కూడా చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీకెండ్ మెయిన్ గా 3 మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. 2 డైరెక్ట్ తెలుగు మూవీస్ అండ్ 1 డబ్బింగ్ ఫిల్మ్. మ్యూజిక్ షాప్ మూర్తి, అరోమరా అండ్ మహారాజా ఫిల్మ్స్. వీటిలో మ్యూజిక్ షాప్ మూర్తికి చాలా వరకు ఓన్ రిలీజ్ ఉండగా, మిగిలిన సినిమాల బిజినెస్ చూసుకుంటే ముందుగా అరోమరా విషయానికి వస్తే ఒక తెలుగు స్టేట్స్ నుంచి ఏకంగా 450 థియేటర్స్ లో చాలా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది ఈ ఫిల్మ్. వరల్డ్ గా 650 థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది ఈ ఫిల్మ్. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 5 కోట్ల రేంజ్ లో ఉండగా, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మరో 1 కోటి వరకు ఉండడంతో టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ 6 కోట్ల రేంజ్ లో ఉంది. సో వరల్డ్ వైడ్ గా 6.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. సినిమాపై సుధీర్ బాబు అయితే చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. అసలే తనకి హిట్ వచ్చి దశాబ్ద కాలం దాటిపోయింది. మరి ఈ సినిమా అయినా హిట్ ఇస్తుందో లేదో చూడాలి. ఇక డబ్బింగ్ సినిమా మహారాజా విషయానికి వస్తే ఈ మూవీ తెలుగు స్టేట్స్ లో 300 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవుతూ ఉండగా, తమిళనాడులో కూడా అదే రేంజ్ లో రిలీజ్ అవుతుంది. వరల్డ్ వైడ్ గా 800 వరకు థియేటర్స్ లో చాలా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది ఈ ఫిల్మ్. ఇక బిజినెస్ విషయానికి వస్తే తెలుగు వర్షన్ కి గాను 3 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంది ఈ ఫిల్మ్. సో ఒక తెలుగు వర్షన్ కి గాను 3.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. తమిళతో కలుపుకొని ఈ మూవీ వరల్డ్ వైడ్ బిజినెస్ వాల్యూ 21 కోట్ల రేంజ్ లో ఉంది. సో వరల్డ్ వైడ్ గా 22 కోట్ల షేర్ ని 44 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ ప్రాపర్ హిట్ అయినట్టు. విజయ్ కి తెలుగులో మంచి క్రేజ్ ఉన్న సోలో హీరోగా మార్కెట్ అయితే లేదు. చూడాలి మరి మూవీ ఎంతవరకు పర్ఫామ్ చేస్తుందో. దేవరా మూవీ ప్రీపోన్ అవుతున్నట్టు లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. యాక్చువల్ గా సెప్టెంబర్ 27న ఓచి మూవీ రిలీజ్ అవ్వాల్సి ఉండగా, సో మెనీ రీజన్స్ వల్ల మూవీ పోస్ట్ పోన్ అయింది. అసలు సినిమా ఈ ఇయర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ లేకపోవడంతో సెప్టెంబర్ 27 కి కన్ఫర్మ్ చేసుకుంది దేవరా ఫిల్మ్. ఇది కూడా ఎక్సలెంట్ డేట్. 26 to 28 వీకెండ్ ఉండగా, అక్టోబర్ 2 నేషనల్ హాలిడే. ఇక 4 to 6 మళ్ళీ వీకెండ్ ఉండగా, 9th నుంచి దసరా హాలిడేస్ ఉన్నాయి. సో జస్ట్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చాలు. ఎన్టీఆర్ సినిమాల్లో లాంగ్ రన్ అంటే ఎలా ఉంటుందో చాలా ఇయర్స్ తర్వాత మన వాళ్ళు చూస్తారు. ఇక ఈ డేట్ కున్న మరో స్పెషాలిటీ ఏంటంటే, తన ఫస్ట్ సూపర్ హిట్ స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అయింది కూడా ఇదే డేట్, 2001 సెప్టెంబర్ 27th. సో ఎస్ఎస్ రాజమౌళితో కొట్టిన ఫస్ట్ సూపర్ హిట్ రిలీజ్ రోజే. ఎస్ఎస్ఆర్ మూవీ తర్వాత సినిమా ఫ్లాప్ అనే సెంటిమెంట్ ని కూడా బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు తారక్. చూడాలి మరి రిజల్ట్ ఎలా ఉంటుందో. ఇక పార్టీకి ఇచ్చిన ఆనందం ఒకవైపు అయితే, సినిమా రిలీజ్ అయ్యి 25 years అవడంతో 25th యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటూ తమ్ముడు మూవీని రిలీజ్ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ క్రేజ్ ని యూత్ లో డబల్ చేస్తూ తన స్టార్డమ్ ని సూపర్ స్టార్ రేంజ్ కి తీసుకెళ్లిన తమ్ముడు ఫిల్మ్ రిలీజ్ అయ్యి ఇయర్ కి 25 years అవడంతో ఈ జూలై 15th మూవీని రిలీజ్ చేస్తున్నారు. పైగా క్లైమాక్స్ తో ఈ మధ్య చాలా మంది కనెక్ట్ అవడంతో ఈ డెసిషన్ తీసుకున్నారు. చూడాలి మరి రిలీజ్ లో మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక కల్కి విషయానికి వస్తే, డే 1 14.4 మిలియన్ వ్యూస్ తెచ్చుకున్న ఈ మూవీ ట్రైలర్ చాలా తక్కువ వ్యూస్ తెచ్చుకుందని కొంతమంది అనుకుంటే, లేదింకా అప్డేట్ అవ్వలేదని చాలా మంది అనుకున్నారు. బట్ అప్డేట్ అయిన తర్వాత వ్యూస్ చూస్తే కూడా పెద్దగా లేవు. పైగా యాడ్స్ లో కూడా ఈ ట్రైలర్ ని విపరీతంగా డిస్ప్లే చేస్తున్నారు. మొబైల్, టీవీ, ల్యాప్టాప్ అని డిఫరెన్స్ లేకుండా యాడ్స్ లో విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. బట్ వ్యూస్ అప్డేట్ అయిన తర్వాత సెకండ్ డే కేవలం 4 మిలియన్ల వ్యూస్ ని మాత్రమే తెచ్చుకుంటూ షాక్ అవ్వగా, లైక్స్ చూస్తే 32,000 మాత్రమే పెరిగాయి. దీన్ని బట్టే చెప్పొచ్చు సినిమాపై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ఎలా ఉందో. ప్రభాస్ సినిమా అంటే డే 1 ఖచ్చితంగా జనాలైతే థియేటర్స్ కి వెళ్తారు. బట్ రిలీజ్ కు ముందు సినిమాపై ఉండాల్సిన హైప్ అయితే ఇది కాదు. సలార్ లో ఒక తెలుగు, హిందీలో మాత్రమే కాకుండా రిమైనింగ్ లాంగ్వేజెస్ లో కూడా సినిమా హిట్ అనిపించుకోవాలంటే ఖచ్చితంగా ప్రమోషన్స్ రేంజ్ లో ఉండాలి. ప్రెజెంట్ యూఎస్ఏ లో బుకింగ్స్ 1 మిలియన్ మార్క్ ని దాటేసిన ఇందులో మెజారిటీ ఆఫ్ బుకింగ్స్ కేవలం తెలుగు నుంచి మాత్రమే ఉన్నాయి. మరి 2 weeks లో మూవీని ఎలా ప్రమోట్ చేస్తారో చూడాలి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. దేవరా డే 1 ఎంత నెంబర్ పెడుతుందో, తమ్ముడు రిలీజ్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.